शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। अस्मद्गुरु శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామివారికి ప్రణామములు సమర్పిస్తూ వార ఫలితాలు. మీనరాశి. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ వారం అతిగా ఆలోచించడం వల్ల తేజో హాని కలుగుతుంది. ఎక్కడో ఉండి మనస్సు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. దానివలన మతి భ్రంగం జరుగుతుంది. హృదయ సంబంధమైన వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండడం అవసరం. సమీప బంధువులతో వైరం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్య ఆరోగ్య విషయం జాగ్రత్త అవసరం. విదేశీయానం చేయ సంకల్పం నెరవేరుతుంది. వాహన లాభం, శరీర సౌఖ్యం, కార్యలాభం, అలంకరణకు ప్రాముఖ్యత ఇస్తారు. బుద్ధి చాంచల్యం వల్ల ద్రవ్యనాశనం జరుగుతుంది. దేశం కోసం త్యాగం చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చు, వీటి వలన మానసిక శాంతి తగ్గుతుంది. ఇతరుల సలహాలు పాటించక స్వబుద్ధి చేతే కార్యసిద్ధి సాధిస్తారు. శుభ కార్యక్రమాలు చేయవలననే సంకల్పం చేస్తారు. కుటుంబ సభ్యుల, బంధువుల అభివృద్ధికి తోడ్పడతారు. కుటుంబంలోని వ్యక్తుల వలన కలహాలు వస్తాయి. ప్రతి కార్యము జరగటకి ఆలస్యం అవుతుంది. అయినా సరే వారాంతంలో పనులన్నీ పూర్తవుతాయి. అయితే గృహంలో కలహాలు వస్తూ ఉంటాయి. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. గృహంలో అనుకోని సంఘటనలు జరిగి డబ్బు కొరత ఏర్పడే అవకాశం ఉంది. బంధు క్లేశం జరుగుతుంది. కుమారులతోనూ సోదరులతోనూ కూడా అనుకోకుండా కలహాలు ఏర్పడి దాని ద్వారా భయం ఏర్పడుతుంది. నేత్ర బాధ, తెలియని శారీరక బాధ వెంటాడుతుంది. అనవసరమైన ప్రయాణాలు చేయవద్దు. స్వల్పంగా ధాన్య లాభం కలుగుతుంది. మంచి ఆదాయం, కొత్త స్నేహితులు కలుస్తారు. మనస్సౌఖ్యం కలుగుతుంది. సర్వకాల విఘ్నాలు నెరవేరుతాయి. శత్రుభయం లేకుండా ఉంటుంది. మనం భగవత్ చింతనే మూలాధారం. పూర్వభాద్ర 4వ పాదం వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాల వారు లక్ష్మీ కవచాన్ని పారాయణ చేయండి. రేవతి 1, 2, 3, 4 పాదాల వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే మంచి కలుగుతుంది. మంగళం కౌందరేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.